అందరికీ నమస్తే అండి. టైటిల్లోనే చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, గుండు సూది ఛేదించిన రాజకీయ రహస్యం. ఎస్, ఒకటి ఉంది. అదేంటో నేను ఆల్రెడీ గత నెలలో వీడియో చేశాను. అండ్ ఈ నెల మన మ్యాగజైన్లో కూడా ఒక స్టోరీ వేశాం. ఇదిగోండి, గుండు సూది ఛేదించిన రాజకీయ రహస్యం. సో ఒక పేజీ, సింపుల్గా ఒక పేజీలో స్టోరీ వచ్చింది. సో కొత్తగా ఒక రాజకీయ పార్టీ రాబోతుంది. కూటమిలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు ఈ రాజకీయ పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్లో వర్కౌట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఈ స్టోరీ చదివితే అర్థమైపోద్ది. సో వచ్చే నెలలో తెలంగాణకు సంబంధించి ఒక రాజకీయ అంశాన్ని, రాజకీయ రహస్యాన్ని మన మ్యాగజైన్లో వేస్తాం. వచ్చే నెల ఎడిషన్లో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ చీలిక సంబంధించి ఒక కీలకమైన సమాచారం మనం సేకరించాం మన టీం ద్వారా. సో దాన్ని ధృవీకరించుకొని నెక్స్ట్ మంత్లో అదొక సెన్సేషనల్ కథనంగా ఉండబోతోంది. వచ్చే నెల మ్యాగజైన్, జూలై మ్యాగజైన్లో ప్రచురిస్తామన్నమాట. సో ఈ నెల మ్యాగజైన్లో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కూటమి 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనే అంశం ఇచ్చాం. అలాగే యుద్ధం ఖరీదు మొత్తం 5 లక్షల కోట్లు, ఏ విధంగా నష్టం భారతీయుడికి అనేది ఇచ్చాం. అలాగే ఫిఫా వరల్డ్ కప్ గురించి ఇచ్చాం. అలాగే ఎమోషన్స్ మిస్యూజ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇచ్చాం. అలాగే మెగా డిఎస్సి కుట్ర, అలాగే కూటమి ఎమ్మెల్యేలో టాప్ 25 ఎవరు అనేది ప్రత్యేకంగా ప్రచురించాం. అన్నిటికీ మించి ఏలూరు పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ అండి. ఇదిగోండి, ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎంపీ గారి పనితీరు ఎలా ఉంది అనేది ఎక్స్క్లూజివ్గా మనం మ్యాగజైన్లో ప్రచురించామన్నమాట. దీంతోపాటు రాజకీయ బొద్దింకలు దేనికి సాక్ష్యాలు, అసలు సీజేపీ పార్టీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, దేనికి సాక్ష్యాలు అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ఈ నెల మనం నేషనల్ న్యూస్ కవర్ చేసాం, యుద్ధానికి సంబంధించి, ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి, మన రాష్ట్ర రాజకీయానికి సంబంధించి, దాంతోపాటు ఒక ఎమ్మెల్యేల పనితీరు, అన్నిటికీ మించి ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల పాలన, ఇది చాలా ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా రాసామన్నమాట. అంశాల వారీగా మార్కులు ఇచ్చాం. అభివృద్ధి, సంక్షేమం, వర్గాల వారీగా ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, ఇలా డిఫరెంట్గా కంటెంట్ ప్రజెంట్ చేశామన్నమాట. సో మీకు మ్యాగజైన్ కావాలంటే పక్కనున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 9391335993 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. అలాగే ఈ మ్యాగజైన్ 100 రూపాయలు ఈ నెల, నెక్స్ట్ మంత్ నుంచి కాస్త రేటు తగ్గుద్ది. అండ్ డిస్ట్రిబ్యూటర్లు కావాలి, నెక్స్ట్ మంత్ నుంచి మనం నేరుగా పంపించకుండా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే ఇస్తామన్నమాట. సో మీకు మీ జిల్లాల్లో మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్కి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగాల్లో అనుభవం ఉంటే, మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇది మంచి వ్యాపార అవకాశం. మీకు మంచి కమిషన్ వస్తుంది, దాంతోపాటు పరిచయాలు కూడా పెరుగుతాయి మీ జిల్లాల్లో. మన ఛానల్లో మీరు కూడా సభ్యులు కావచ్చు మన నెట్వర్క్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒక పోస్టర్ మీద నెంబరు, ఆ నెంబర్కి కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మనం ఈ ఛేదించిన రాజకీయ రహస్యం ఏంటనేది ఒక 2 ముక్కల్లో చదివి వినిపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది గాసిప్ కాదు, గాలివార్త అంతకన్నా కాదు, ఇది ఓ రాజకీయ రహస్యం. గుండు సూదికి అందిన పక్కా సమాచారం ప్రకారం, అత్యంత విశ్వసనీయ సోర్సుల ప్రకారం రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. దీని వెనక ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా కూటమిలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తెర వెనక రంగం సిద్ధం చేస్తుండడం ఓ అంతర్గత సంచలనమే. ఇది ఈ రహస్యానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయాలు ఈ కథనంలో ఉన్నాయన్నమాట. సో ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇదేమి గాసిప్ కాదు సుమి. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరెవరు బ్యాక్ ఎండ్లో ఉన్నారు, కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎవరెవరు ఏ టైంలో మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు పక్కా సమాచారం వస్తుంది మనకున్న స్ట్రాంగ్ సోర్సుల ప్రకారం. సో అది ఈ నెల మ్యాగజైన్లో ఇచ్చామన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయండి. అలాగే మీకు బెంగాల్లో బీజేపీ ఊడుస్తున్న చెత్త అని ఒక స్టోరీ ఇచ్చాం. అంటే బెంగాల్లో 15 సంవత్సరాలు టీఎంసీ పరిపాలనలో చెత్త విధానాలను బీజేపీ ఏ విధంగా ఊడుస్తుంది అని ఇక్కడ డిడిడి అనే విధానం ఒకటి ప్రత్యేకంగా రాసాం మనం. డిటెక్ట్, డిలీట్, డీపోర్ట్ అనే విధానాన్ని ప్రత్యేకంగా రాసామన్నమాట. అలాగే విజయ్ పరిపాలన ఈ 1 మంత్ ఎలా ఉంది, విజయ్ సీఎంఐ 1 మంత్ దాటింది కదా, సో ఈ 1 మంత్లో ఏంటి అనేది కూడా ఇచ్చాం. సో ఇటువంటి భిన్నమైన కథనాల కోసం మ్యాగజైన్ చదవండి. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కోసం, అలాగే రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఏ ఒక్కరూ కూడా పొలిటికల్ మ్యాగజైన్ నడిపించట్లేదు, ఒక్క గుండు సూది తప్ప. సో అందుకే ఈ మ్యాగజైన్ మనం వచ్చే ఎన్నికల నాటికి 5 లక్షల మందికి చేరవేస్తాం. సో దీనికి చాలా ప్లాన్డ్గా, చాలా టార్గెటెడ్గా, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట. నెమ్మదిగా అంచెలంచెలుగా వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఒక 40,000 మంది, 45,000 మంది చదువుతున్నారు. ఇంకా రీడబిలిటీ పెంచుతాం. థ్యాంక్ యూ.